శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా పడింది, వీరి జీవితంలో ఎదురయ్యే మార్పులేంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మీనరాశి వారు తీసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి అనే విషయాలను కూడా పూర్తి వివరంగా చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. అలాగే ఈ వీడియో పైన ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే 12 రాశులలో 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి గ్రహాలలోని గురువు. మీనరాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉంది అని చూస్తున్నట్లయితే కనుక వీరి జీవితంలో ఆలోచన విధానాన్ని మార్చే, భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయంగా ఇప్పుడు వీరి ముందుకు రాబోతుందనే చెప్పొచ్చు. ఈ సమయంలో ప్రతి నిర్ణయాన్ని కూడా తొందరపడి కాకుండా ఆచితూచి తీసుకుంటే గనుక మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ కృషిని వెంటనే గుర్తించకపోయినా కూడా కొంతకాలం తర్వాత దానికి తగిన గుర్తింపు, గౌరవం లభించబోతుందని చెప్పొచ్చు. వ్యాపారులకు పాత కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించబోతోంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబ అవసరాల కోసం ఊహించినటువంటి ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువలన పొదుపు పైన మీరు ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి సమయం ఇది. కుటుంబ జీవితంలో కూడా ఈ యొక్క మీనరాశి జాతకులకు చూస్తే గనుక సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతోంది. పెద్దల ఆశీర్వాదంతో కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, అలసట లేదా నిద్రలేమి వంటి సమస్యలు ఎదురుకావచ్చు. సమయానికే ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు కష్టపడితే చదివితే పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మీనరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి శనివారం శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నల్ల నువ్వులను సమర్పించండి. విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.